హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కదా అని అనుకున్న పాలస్తీన్ల సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఇజ్రాయెల్ దళాలు ఇంకా గాజాపై బాంబుల దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా 4 మరణించారు. మొత్తంగా 5 లక్షల మంది పాలస్తీన్లు తిరిగి నార్త్ గాజాకి చేరుకున్నారు. కానీ వారికి సరైన సౌకర్యాలు అందడం లేదు. ఐక్యరాజ్యసమితి సేవలపై ఇజ్రాయెల్ విధించిన నిషేధం గురువారం నుంచి అమల్లోకి రానుంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ సేనలు 24 గంటల్లో 2 పాలస్తీన్లని చంపేశాయి. మరో 2 బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. రబ్బల్ ఏరియా నుంచి 59 శవాలని గాజా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పాలస్తీన్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో గుర్తుపట్ట రాకుండా తయారైన గాజాకి స్థానికులు తిరిగొస్తున్నారు. ఇప్పటికీ డజన్ల కొద్దీ ఇళ్లు, ప్రేయర్ హాల్, ఓ రెస్టారెంట్ని ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. పాలస్తీనాలోని శరణార్థుల కోసం పనిచేస్తున్నటువంటి ఐక్యరాజ్యసమితి పునరావాస పనుల ఏజెన్సీ UNRWAపై ఇజ్రాయెల్ విధించినటువంటి నిషేధం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ఇది లక్షలాది మంది శరణార్థుల పాలిట శాపంలా మారనుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ చర్య నీరుగార్చనుంది. 2023 అక్టోబర్ 7 నుండి ఇప్పటిదాకా గాజాలో జరిగిన యుద్ధంలో 47,417 మంది పాలస్తీనా వాసులు మృత్యువాత పడ్డారు. 111,571 మంది గాయపడ్డారు. హమాస్ దాడుల్లో 1,139 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 200 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. గడిచిన 72 గంటల్లో 5 లక్షల మంది పాలస్తీన్లు తిరిగి నార్త్ గాజాకి చేరుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. 470 రోజుల బలవంతపు తొలగింపు తరువాత మళ్లీ వీరంతా తిరిగి వచ్చారని గాజా అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ సరైన నీరు, ఆహారం, ఆవాసం, పారిశుధ్యం లేకపోవడంతో శరణార్థులు తిరిగి శిబిరాలకి చేరుకుంటున్నారని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. పాలస్తీనాలోని శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి పునరావాస పనుల ఏజెన్సీ కార్యకలాపాలపై ఇజ్రాయెల్ నిషేధం విధించడం పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. బెల్జియం, ఐర్లాండ్, లక్సెంబర్గ్, మాల్టా, నార్వే, స్లోవేనియా, స్పెయిన్ దేశాలు సంయుక్తంగా ఇజ్రాయెల్ చర్యలని ఖండించాయి. 1967లో పాలస్తీనాలోని శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి పునరావాస పనుల ఏజెన్సీతో ఇజ్రాయెల్ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని ఈ దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. ఇజ్రాయెల్ నిర్ణయంతో గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతాయని UNRWA కమిషనర్ జనరల్ ఫిలిప్ లజ్జరీని చెప్పారు. మరోపక్క విదేశీ సాయాన్ని నిలిపివేయాలన్న ట్రంప్ సర్కార్ నిర్ణయం కానీ, ఇజ్రాయెల్ నిషేధపు ఉత్తర్వులు కానీ తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని లెనాన్లోని UNRWA డైరెక్టర్ డొరోథీ క్లాస్ చెప్పారు. మార్చి వరకు UNRWA కార్యకలాపాలకి నిధులు సమకూర్చడాన్ని అమెరికా నిలిపివేసింది. గాజాలో పనిచేస్తున్న 13,000 మంది UNRWA ఉద్యోగుల్లో 12 మంది హమాస్తో సన్నిహితంగా మెలుగుతున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడుల్లో వీరు పాల్గొన్నారని చెప్పినా దానికి సరైన ఆధారాలు మాత్రం చూపలేకపోయింది. జనవరి 30 నుంచి UNRWAపై నిషేధం అమల్లోకి రానుంది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించడానికి ఇజ్రాయెల్ పనిచేస్తోందని UNRWA కమిషనర్ ఫిలిప్ లజ్జరీని తెలిపారు.